హాయ్ హలో నమస్తే. నేను మీ అన్బు. మన ముందు ఉన్నాడు మిస్టర్ గణేష్, ఆల్రౌండర్. హాయ్ గణేష్, హౌ ఆర్ యూ? హాయ్ మామ, బాగున్నాను. ఓకే గణేష్, ఈ ఆర్పిఎల్ సీజన్ ఉద్దేశించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని మేము అనుకుంటున్నాం. మీకు ఓకేనా? ఓకే మామ. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. అందరికీ నమస్కారం. ఇంటర్వ్యూ ద్వారా నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు సచిన్ సెలెక్ట్లో ఆ టీంలో మీరు భాగస్వామి ఉన్నారు. ఒక ప్లేయర్గా, ఒక ఆల్రౌండర్గా మీరు ఏం ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు? అంటే బౌలింగ్లో, బ్యాటింగ్లో రెండిట్లో ఆల్రౌండర్ అని చెప్తున్నాను కదా గణేష్, మైండ్ ఎక్కడ పెట్టి వినాలమ్మా. సరే. అంటే బౌలింగ్లో బాగా రాణించాలనుకుంటున్నాను, అలాగే బ్యాటింగ్లో కూడా బాగా రాణించాలనుకున్నాను. కానీ బ్యాటింగ్లో పోయిన సీజన్ నేను బాగా రాణించలేకపోయాను. ఈ సీజన్లో బ్యాటింగ్ బాగా రాణించాలి, బ్యాటింగ్లో పోయిన సీజన్లో బాగా రాణించాలని అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్ సీజన్ విన్నర్ కూడా నువ్వు బ్యాటింగ్ బాగానే ఆడావు, మాకు తెలుసు. ఇప్పుడు మీ కెప్టెన్ మాధవన్న గారు, ఆయన మాట విని టీంలో ఉండాలా, లేదా మీరు ఓన్గానే ఇది ఇలా చేస్తాను అలా చేస్తానని ఏమైనా ఆరా ఉందా? కెప్టెన్గా ఆ మాట వింటాం, పెద్దగా మాట వింటాం, కెప్టెన్ కాబట్టి మాట వింటాం. అది లేకుండా మాకు ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు. మీ ఒపీనియన్ మీరు చెప్పండి అలా అని, మా ఒపీనియన్లో పెడతాం, ఆయన తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకే, మీరు ఆలపాకం గ్రౌండ్లో స్టార్టింగ్ నుంచి, అంటే మీ టీం మొత్తం చిన్నపిల్లలు చాలా చక్కగా ఆడారని విన్నాను. మీ వల్లే మ్యాచ్ ఓడిపోయింది, ఫైనల్ మ్యాచ్ అని ఒక ఆరా ఉంది. ఎందుకు? కారణం ఏమి? అంటే లాస్ట్లో 3 బాల్కి 9 కొట్టాలని ఉండింది. ఓకే, ఫస్ట్ బాల్ 6 కొట్టాను, రెండో బాల్ స్కూప్ షాట్ ఆడాను. అంటే ఫీల్డింగ్ పవర్ ప్లే ఉంది కాబట్టి బ్యాక్ కొడితే 4 వెళ్ళిపోతుంది, విన్ అయిపోదాం అనుకున్నాను. అది బాల్ స్పీడ్ వచ్చే లోపల ఆట్ అయిపోయాను. లాస్ట్ బాల్ యార్కర్ చేశారు, అందువల్ల బాల్ 6 కొట్టలేకపోయాను. 3 బంతుల్లో 9 రన్స్ కొట్టడం అంటే చాలా కష్టం. అలాంటిది ఫస్ట్ బాల్ 6 కొట్టిన మీరు, తర్వాత 2 బాల్ అనవసరంగా బాల్ టు బాల్ రన్ తీసుకున్న మ్యాచ్ అయ్యేది. అది చాలా విన్నింగ్ మూమెంట్. ఎందుకంటే మనం చూస్తుంటాం ఫస్ట్ మ్యాచ్ నుంచి ఫస్ట్ లీగు, సెకండ్ లీగు, థర్డ్ లీగు, ఫోర్త్ లీగు, సెమీఫైనల్, ఇలా లాస్ట్ ఫైనల్ కావడం అంటే చాలా కష్టం. ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి టైంలో. ఎందుకంటే ఒక టోర్నమెంట్ జరిపిస్తే మనం కూడా జరిపించున్నాము. టోర్నమెంట్ జరిగితే కొన్ని 30 నుంచి 40 టీముల దాకా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ 40 టీముల్ని ఎన్నుకొని ఆ 40 టీములతో మ్యాచ్లు ఆడి గెలిచి ఫైనల్ దాకా వెళ్ళడం అనేది చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్లో మీరు అలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు నిజము? అంటే ఆ నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నాను, కానీ ఆ బాల్ కనెక్ట్ అవ్వలేదు, అందువల్ల పోయింది మ్యాచ్, నా వల్లే పోయింది, నేనే తప్పు చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అలాగే చేస్తారా, లేదా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? మార్పులు ఉన్నాయి, అలాంటి బ్యాటింగ్ ఒకసారి ఆడకూడదు అనుకుంటున్నాను. గుడ్ డెసిషన్. ఇప్పుడు నీ వయసు సుమారు 20-21 ఉంటుంది. నీకంటే 4 పదుల వయసు ఉన్నవారు పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే 40, 42, 40 పైన వాళ్ళందరూ యథావిధిగా మిమ్మల్ని చెప్పే ప్రశ్న, పెద్దల మాట వినటం లేదు. గణేష్ అనే అబ్బాయి పెద్దల మాట అసలు వినటం లేదు. గ్రౌండ్కి వస్తాడు, ఆడతాడు, వాడే దిగాలంటాడు, వాడే బౌలింగ్ వేయాలంటాడు. అసలు పెద్దోళ్ళు వచ్చున్నారు, కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాము, ఇది అసలు లేదు అని అంటుంటారు. ఎందుకు? మీరెందుకు అలా నడుచుకుంటున్నారు? అంటే నేను బయట రెస్పెక్ట్ ఇవ్వకుండా పోను, మ్యాట్కి వచ్చిన తర్వాత గెలవాలని ఒక ఆతృతంతో అలా అరిచేస్తూ ఉంటాను. ఆ గ్రౌండ్కి వస్తే అలా ఉంటుంది, బయట వచ్చిన తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. సరే, కరెక్టే. ఇప్పుడు మ్యాట్లో ఒక అన్న తమ్ముడు అయిపోతాడా? ఒకవేళ ఒక మావయ్య బామర్ది అయిపోతాడా? క్వశ్చన్ బాగా అర్థం చేసుకో గణేష్. అయిపోతాడా? లేదు కదా. పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళు అంతే. అది ఏ స్టేజ్లో ఉన్నా, నాకు తెలిసినంతవరకు నేను ఆడిన క్రికెట్ నుంచి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళే కదా. నువ్వెందుకు అలా ఉన్నావు? మిగతా పిల్లలు అలా లేరు కదా. నువ్వేంటి స్పెషల్? అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఫీలింగ్ చేయకపోయినా వాళ్ళకి కోపం వస్తుంది, మా ఏజ్లో ఉన్న వాళ్ళకి. కానీ వాళ్ళు చెప్పుకోరు. నేనంటే కొంచెం పాప, నాకు ఒప్పుకుంటాను, నేను పాప కలవనే, అందువల్ల నేను బయట చెప్పేస్తాను, ఇలాగా అరిచేస్తాను.
అది నా తప్పే. ఇంకో సీజన్ నుంచి మార్చుకోవాలనుకుంటున్నాను అది. వెరీ గుడ్. మార్చుకోవాలని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఏమిటంటే నీ వయసు చూస్తే 21, వాళ్ళ వయసు నీకంటే 20 సంవత్సరాలు పెద్దవాళ్ళు. నీకు బాడీ సహకరించే విధంగా వాళ్ళకి అనుకూలించదు. నువ్వు లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ ఉంటే స్ట్రైట్ నుంచి మిడ్ ఆఫ్ వరకు పరిగెత్తగలుగుతావు. అదే వాళ్ళు పరిగెత్తగలరా? పరిగెత్తలేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ఒకసారి ఆలోచించాలి మీరే. దాన్ని మనం అర్థం చేసుకుని అరే ఆ ప్లేస్లో ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఆ ప్లేస్లో సెట్ కాదు, అతని ముందు తీసుకెళ్తాం. 1 బాల్ 2 బాల్ మిస్ అవుతుంది. మ్యాచ్ అనేది గెలవడం పైనే ఫోకస్ కాదు, డిసిప్లైన్ ఇంపార్టెంట్ అనేసి నాకు నేర్పించారు మా పెద్దవాళ్ళు. మీ పెద్దవాళ్ళు నీకెందుకు నేర్పించలేదు? నేర్పించారు. ఆ కోపంలో ఆ మ్యాట్ మీద అలా వస్తుంది, కానీ నేను బయట అలా మాట్లాడిన ఎవరితో అలాగా. మ్యాచ్లోనే అలా అనిపిస్తుంది నాకు కోపం. గెలవాలని ఆతృతంతో అలా అందిస్తాను నేను. అది మ్యాచ్ గెలుపు ఓటములు సహజం గణేష్. కానీ రెస్పెక్ట్ అనేది మనం చూస్తూ పెరగాలి. ఎందుకంటే అది వచ్చి ఒకరు చెప్తే వచ్చేది కాదు, అది మనం చూస్తూ పెరగాలి. మన సీనియర్స్ని ఇప్పుడు మీ సీనియర్స్కి మీరు రెస్పెక్ట్ ఇస్తేనే మీ జూనియర్స్ రాబోయే కాలంలో మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఎలా అంటే మీరు ఆడుతూ ఉంటారు క్రికెట్. నేను డ్యూటీకి పోయేసి వచ్చి ఒకసారి వెళ్దామనేసి అక్కడికి వస్తాను. అక్కడికి వచ్చినప్పుడు మీరు ఆడుతూ ఉంటారు. ఒక బాల్ తీసుకున్న బ్యాట్ తీసుకుంటే రే ఒక బాల్ వేయండిరా అంటాను నేను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో నాకు అరే ఒక బాల్ ఆడితే కూడా చాలా అనిపిస్తుంది మీరు ఆడుతూ ఉంటే. అప్పుడు నాకంటే సీనియర్స్ నాకు అప్పుడు అనిపించింది, ఎందుకంటే నేను ఈ ఏజ్కి వచ్చాను కాబట్టి నాకు అనిపించింది. వాళ్ళు వచ్చి మేము ఆడుతూ ఉంటే మధ్యలో ఒక బాల్ వేయరా రే ఒక బాల్ వేయరా ఒక బాల్ ఆడతాం రా అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఏమరా ఇంత పెద్ద తలనొప్పి వచ్చి ఒక బాల్ అని ఆడుతూ ఉన్నాడు అని నాకు ఆ టైంలో అనిపించింది. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది అరే పిల్లలు చూడు ఎట్లున్నారు, మనం చేసిన తప్పే ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. రేపు నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అనిపించే వరకు పెట్టుకోవద్దు. రెస్పెక్ట్ అనేది ఇప్పుడే ఇవ్వాలని నా ఉద్దేశం. దానికి నీ సమాధానం లేదు. ఇంకో సీజన్ నుంచి మార్చుకుంటాను, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. ఓకే, మంచిది. ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తావో, ఎంత డిసిప్లైన్గా నీ గేమ్ ఉంటుందో అంత బాగా ఉంటుంది నీ ప్లే. ఒక ఆల్రౌండర్గా బౌలింగ్లోను బ్యాటింగ్లోను సరి సమతుల్యంగా ఉన్న నీ ప్లే ఇప్పుడు మాధవన్న టీంకి వచ్చి ఏమైనా మారుతుందా లేదా అలాగే ఉంటుంది? కన్ఫామ్గా మారుతుంది. ఎందుకంటే మా క్యాప్టెన్ ఇంతవరకు కప్పు కొట్టలేదు. అది మేము కొట్టివ్వాలని, కాన్ఫిడెన్స్గా ఆడాలని, గట్టిగా ఆడాలని, ఆయన కప్పు కొట్టేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, అంతా బాగుంది. ఇప్పుడున్న ప్లేయర్లో అంటే మీ ఏజ్ వాళ్ళలో బాను లాస్ట్ ఇంటర్వ్యూలో ప్రతి మ్యాచ్కి 50 కొడతా అని చెప్పుకున్నాం. మీ పైన మ్యాచ్ ఆడతాడు. మీరు ఎలా ఆయన్ని కట్టడి చేయగలరు లేదా 50 కొట్టే విధంగా బౌలింగ్ వేసేయగలరు? 50 కొట్టేలాగా మేము బౌలింగ్ ఏ పరిస్థితిలో వేయము. ఎందుకంటే ఆయన భానుగారే చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో, సెల్వన్ ఓవర్ని ఆడలేనని చెప్పారు. ఆయన దిగేటప్పుడు నేను సెల్వన్ గారిని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. గుడ్ డెసిషన్, మంచిగా చెప్పారు. ఇంకో విషయం, ఒక ర్యాపిడ్ క్వశ్చన్ ఇది, కానీ నువ్వు ఆన్సర్ చేయగలవని నాకు అనిపిస్తూ ఉంది, అందుకే అడుగుతున్నాను. మీ టీంలో అందరూ గొడవలు వేసే వాళ్ళే అని ఒక ఆరా ఉంది, అది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే నేను చెప్పలేను. ఆ పరిస్థితిలో గొడవలు వేసేదానికి కూడా పరిస్థితి వస్తుంది. కానీ మా క్యాప్టెన్ ముందే చెప్పాడు ఏ గొడవ ఉండకూడదు, మా టీం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ముందే చెప్పాడు. మా క్యాప్టెన్ మాట విని మేము గొడవ లేకుండా నడుచుకుంటాం. ఎందుకంటే గేమ్గానే చూడాలి. నెక్స్ట్, ఇప్పుడున్న బౌలర్లలో నీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? ప్రసాద్ అన్న గారి బౌలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బౌలింగ్లో నేను ఆడలేను. అంటే ఆయన బాల్ బాగా రేస్ అవుతుంది, లెంత్ కూడా బాగా వేస్తాడు. ఎందుకు ప్రసాదే, మిగతా వాళ్ళు ఎవరు లేదా? అందరూ వేస్తారు కానీ ఆయన బౌలింగ్లో నేను ఆడలేను ఎక్కువ. నువ్వు మాత్రం ఆడలేదు? ఆడలేను. అంటే నువ్వు చూసిన దాంట్లో ఎకనామికల్ ఓవర్ ఎవరిదైనా ఉందంటే అది ప్రసాద్ అంటావు. ఓకే, ఒక బ్యాట్స్మెన్ని నువ్వు బౌలింగ్ చేసేటప్పుడు ఎలా కట్టడి చేయగలుగుతావు? అంటే బ్యాటింగ్ ఎలా ఆడతాడో దాన్ని బట్టి నేను బౌలింగ్ వేస్తాను.
ఎలా పొజిషన్ బట్టా, ఆ పొజిషన్ లేదా బ్యాట్ పట్టుకునే విధానాన్ని బట్టా, ఆ లేదా ఒక సైడే కొడుతున్నాడు అక్కడ ఫీల్డర్ పెట్టి బౌలింగ్ వేయాలనిపిస్తుందా, ఎలా అది ఎలా వివరంగా చెప్తే మాకు అర్థమవుతుంది. అంటే కొంతమంది నిలబడే స్టైల్ బట్టి, అంటే స్ట్రైట్ నిలబడుకున్న వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్కి ఎవరో ఒకరిని చెప్పండి. అంటే బాల్ అంటే స్ట్రైట్గా నిలబడుకుంటారు. ఓకే. కొంతమంది అంటే ఇప్పుడు మీరు అనుకున్నా మీరు సైడ్కి నిలబడుకుంటారు, కొంచెం ఈ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కొట్టేలా ఉంటారు, బాల్ స్ట్రైట్ కొట్టేలా ఉంటారు, బాల్కి బౌన్సర్ వేసి మీకు యార్కల్ వేసి అలా ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటే నువ్వు రౌండ్ ద వికెట్ బౌలింగ్ వేయవు, అరౌండ్ ద వికెట్ బౌలింగే వేస్తావు. ఎందుకు? యాక్చువల్లీ ఎవరైనా సరే బ్యాట్స్మెన్ లెగ్ స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటిది నువ్వు లెగ్ సైడ్ నుంచి బౌలింగ్ వేస్తే ఒక ప్లేయర్ని తీసుకొచ్చి ఆఫ్ సైడ్ పెట్టాల్సి వస్తుంది. అంటే మినిమం మ్యాక్సిమం ఫీల్డర్స్ని ఒక ఫీల్డర్ని తీసుకొచ్చి ఆఫ్ సైడ్ పెట్టాల్సి వస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తారు? అప్పుడు ఒక సైడ్ అనేది ఫీల్డింగ్ లేకుండా ఉంటుంది కదా, మీరు ఎలా కట్టడి చేస్తారు? నేను అరౌండ్ స్టిక్ వేయగలను, రౌండ్ స్టిక్ వేయగలను. రౌండ్ స్టిక్ వేసినప్పుడు నాకు బౌలింగ్ బాగా రావట్లేదు, స్పీడ్ పోవట్లేదు బాల్. అందువల్ల అరౌండ్ స్టిక్ తీసుకొని లెగ్ స్టిక్ నుంచి ఆఫ్ స్టిక్ వేయాలని నేను అలా ట్రై చేస్తున్నాను. అందువల్ల దాన్ని ఎంచుకున్నాను. ఓకే. అంటే ట్రై చేసే కొద్దీ షైన్ అవుతారు. ఓకే, మంచి విషయమే, వయసు కూడా చిన్నది ఉంది కాబట్టి. ఇంకో విషయము, కలత్తూరులో లాస్ట్ టోర్నమెంట్ జరిగింది. మన రాయిపేడు తరపున వెళ్ళిన మీరు చాలా చక్కగా 4 మ్యాచ్లు గెలిచారు. 5వ మ్యాచ్ ఆడితే నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్కి ఒక మెట్టు వెళ్తారు, అంటే కలత్తూరులో చాలా చక్కగా ఆడారు. మేము కూడా వచ్చి చూసాము, మీకు ఏదో మా వంతు చేయాల్సింది చేశాము. అప్పుడు మీరు బౌలింగ్ వేసి 34 రన్లు ఒక ఓవర్లో సమర్పించుకున్నారు. ఎందుకు? ఆల్రెడీ మ్యాచ్ మన వైపు ఉంది. 6 ఓవర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ వేస్తున్నారు పిల్లలు. 7th ఓవర్ వేసిన మీరు ఒకే ఓవర్లో 34 రన్లు ఇచ్చి స్కోర్ని 100కి తీసుకెళ్లారు. దేనికి? అంటే ఆ పరిస్థితుల్లో నాకు కాలు కొంచెం ప్రాబ్లం అయింది. అందుకే ఫీల్డింగ్ కూడా కూర్చొని మళ్ళీ వచ్చి బౌలింగ్ చేశాను. అందువల్ల నాకు వేయలేకపోయాను. ఆ స్పీడప్ కానీ ఏది రన్అప్ కానీ ఏది రావట్లేదు. అందువల్ల నేను రన్నింగ్ వాల్సి వచ్చింది. ఓకే, కరెక్టే, బాగుంది. మీకు కాలు బాగలేనప్పుడు ఇంకో ప్లేయర్ చాలా మంది ఉన్నారు బౌలింగ్ వేయడానికి. ఆప్షన్ అనేది ఇప్పుడు పిల్లల్లో చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు అయితే 4 బౌలింగ్ చేస్తే 5 మంది బ్యాటింగ్ చేయాలి, 2 ఎక్స్ట్రా ప్లేయర్ కింద తీసుకెళ్ళి ఆడుతూ ఉన్నారు. నాకు తెలిసి కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఆల్రౌండర్లే ఉన్నారు, అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. మీ టీము అంటే చిన్నపిల్లల టీము. అలాంటప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకు మీరే వేశారు? ఇంకో విషయం ఏంటంటే, ఆ టైంలో సీనియర్ మోస్ట్ బౌలర్ అయిన పురుషోత్తమ గారు వచ్చి మీ దగ్గర మాట్లాడడం నేను కళ్ళారా చూశాను. ఏమని, ఎందుకురా ఈ లైనే వేస్తున్నావు, ఈ ఆపోజిట్ నుంచి వెయ్యి, వేరే లైన్ వెయ్యి అన్నప్పుడు నువ్వు ఆ అన్న మాట వినకుండా నీ బౌలింగే వేసావని ఒక ఆరా ఉంది. అది ఎంతవరకు నిజం? అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఓవర్ నేను బాగా వేసాను. అంటే 4 runs 5 runs ఎంత ఇచ్చాను, ఒక వికెట్ కూడా తీశాను. ఆ కాన్ఫిడెన్స్ వేయాలనుకున్నాను. అది నాకు లెగ్ రావలేదు రన్అప్. ఒక బాల్ వేసిన తర్వాత మళ్ళీ గివప్ ఇవ్వకూడదని నేను అలా వేసేసాను. అలాగే పురుషోత్తమ గారు చెప్పారు, అది నా కాలు ప్రాబ్లం వల్ల నేను అలా వేసేదానికి ప్రయత్నం అయింది, లేకపోతే బాగా అది మార్చి ఉండొచ్చు కదా ఒక బాల్. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటంటే, అది పని కాదు, తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళే మ్యాచ్ నీ వల్లే మ్యాచ్ ఓడిపోయిందని మీ టీమ్ మేట్స్ అంటున్నారు. ఇంతకుముందు ఆలపాకంలో కూడా ఫైనల్ మ్యాచ్లో సెమీస్లో ఉండి నీ వల్లే 3 runs కొట్టకుండా ఓడిపోయారని అది ఒకటి ఉంది. నెక్స్ట్ వగంతూరు మ్యాచ్లో కూడా అంటే ప్రతి చోట నీ వల్లే ప్రాబ్లమ్స్ వస్తుందని ఒక టీం మొత్తం రోడ్లలో మాట్లాడుకోవడం నేను వింటున్నాను. అందుకే ఈ ప్రశ్న నేను అడగాల్సి వస్తుంది. అది ఎందుకు అలా, ఎందుకు ఇంత బ్యాడ్ నేమ్గా ఎందుకు మీ పేరుంది? అది నేను చేసిన మిస్టేక్లే. ఇంకొకసారి నేను బాగా ఆడడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చేస్తే మిస్టేక్ అంటారు, మీరు పదే పదే చేస్తుంటే అది తప్పు అలవాటు కదా. అది ఎందుకు మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? మార్చుకోవాలి కదా పరిస్థితులను బట్టి. ఇంకో టోర్నమెంట్ వెళ్ళేటప్పుడు, ఇంకొక సంవత్సరం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టీంలో ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ మీరే ఇలాంటి తప్పు చేస్తే మ్యాచ్ ఎలా గెలుస్తారు, ఇంకా ముందుకు ఎలా వెళ్తారు? ఇంకా బెస్ట్ ఇస్తానని ఇంకొక టోర్నమెంట్ నుంచి నేను బెస్ట్ ఇస్తాను. ఓకే. ఇప్పుడున్న 4 RPL 5 టీంలు ఉంది, మీది కాకుండా 4 టీంలలో మీరు కసిగా
ఎవరిపైన ఆడాలనుకుంటున్నారు? బౌలింగ్ వేస్తే 10 వికెట్లు అలాగే పడిపోవాలి అని ఏ టీంని అనుసరించి చెప్పాలనుకుంటున్నారు? 10 వికెట్లు పడగొట్టలేను కానీ కసిగా ఆడడానికి కాదు, విశ్వ వారియర్స్ మీద ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే పోయిన సీజన్ వాళ్ళతో కూడా కలిగి వాళ్ళతో కూడా ఆడి కప్పు గెలిచాను. వాళ్ళ మీద నా గేమ్ చూపించాలని అనుకుంటున్నాను. అలాగే పవర్ హిట్టర్స్ మీద కూడా ఆడాలనుకుంటున్నాను. అంటే అన్ని టీముల మీదనా, ఈ 2 టీముల మీద? ఇప్పుడు ఒక 100% వీళ్ళ మీద గట్టిగా ఎఫెక్ట్ గా మొత్తం వీళ్ళ మీద చూపారు ఎక్కువ. అదే ఎందుకు విశ్వ వారియర్స్ ఎందుకు? అదే చెప్పా కదా ఇంతకుముందు. అదే ఇంతకుముందు వాళ్ళు కూడా ఆడి వాళ్ళకి కప్పు కొట్టించి వచ్చాను. వాళ్ళ మీదే ఆడాలనుకున్నాను. తిరిగి నా గేమ్ వాళ్ళకి చూపించాలి. ఇది అక్విషన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ లాగా ఇప్పుడు నువ్వు ఈ టీంలోనే ఉన్నవారే నువ్వు నాకు నచ్చట్లేదని నేను పంపించేసింది ఇలాంటిది ఏమీ లేదు. ఇది ఒక సెలెక్ట్ చేసి తీసుకున్నదే. మీ లక్ విశ్వ వారియర్స్లో లేదు కాబట్టి మీరు బయట వెళ్ళి ఆడుతున్నారు. కానీ ఆ టీం మీద ఎందుకు అంత కసిగా ఆడాలని మీకుంది? అంటే వాళ్ళతో కూడా ఆడాలి కదా, నా గేమ్ వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇప్పుడు నన్ను 4th రౌండ్ 3rd రౌండ్ దింపారు. నేను ఒకవేళ ఈ సీజన్లో 1 డౌన్ వచ్చి ఎక్కువ స్కోర్ కొట్టి ఒరే పోయిన సీజన్లో వీళ్ళు 1 డౌన్ దింపుంటే బాగుండు అనేదానికి నేను ఆడాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది గణేష్ నాకు. విశ్వ వారియర్స్ కెప్టెన్ అక్కడే ఉన్నాడు, నువ్వు కెప్టెన్ మార్చావు అంటే నీ టీం కెప్టెన్ మారి వచ్చింది కాబట్టి విశ్వ వారియర్స్ కెప్టెన్కి నా ఆట ఎందుకు చూపించాలని నువ్వు అంటున్నావు. అంతేనా? అవును. అంతేనా? అవును. అది చూపించాలని నీకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అవును. ఓకే, పవర్ హిట్టర్స్ పైన ఎందుకు కసిగా ఆడాలని ఉంది నీకు? అంటే గ్రూపుల్లో జరుగుతున్న మెసేజ్లు చూసి అలా వాళ్ళ మీద కసిగా ఆడాలనుకుంటున్నాను. ఎవరిపైన, ఎవరి ఓవర్లో చీల్చి చండాలని ఉంది? అలా అనలేదు కానీ ప్రతి ఒక్క ఓవర్లో నార్మల్గా ఆడే నా బెస్ట్ నేను చూపిస్తాను. నేను ఆడతాను. ఇప్పుడు గ్రూపుల్లో యాక్టివ్గా ఉండేది పురుషోత్తాన్ని. అవును. పురుషోత్తాన్ని ఓవర్లో చీల్చి చండాలని ఉందా? లేదా కెప్టెన్ వాసుమామ ఆయన ఉద్దేశించి ఖచ్చితంగా వీళ్ళని ఖచ్చితంగా ఈ పెద్ద కెప్టెన్ లెజెండరీ ప్లేయర్ ఆయన పైన ఎలాగైనా గెలవాలని ఒక ఆతృత ఉందా? ఎలా అంటే పెద్దవాళ్ళు వాళ్ళ మీద గెలవాలి. అలాగే అన్నగారు బాగా బౌలింగ్ వేస్తారు. ఆయన వాళ్ళు కూడా నేను బెస్ట్ నేను ఇస్తాను, ఆడడానికి ప్రయత్నిస్తాను. కానీ ఆ గ్రూప్లో జరగడం విషయాల వల్లనే వాళ్ళ మీద గట్టిగా ఆడాలనుకుంటున్నాను. గ్రూప్లో ఏం తప్పుగా ఏం పెట్టడం లేదు, అంటే నార్మల్గా పెడుతున్నారు. ఆ ఫోటోలు ఆ ఎడిటింగ్ చేసి పెట్టడాలు దానివల్ల అది నీకు కొంచెం ఇరిటేషన్ గా ఉంది. అది చెప్పాలి. ఇరిటేటింగ్ అంటే ఇరిటేటింగ్ కాదు, వాళ్ళ వల్ల మాకు కసి వస్తుంది బాగా, ఇంకా బాగా ఆడాలి. వాళ్ళు అలా పెట్టడం వల్ల వాళ్ళ పైన ఇంకా కోపం ఎక్కువైపోతుంది. కోపం కాదు, కసి వస్తుంది, ఇంకా ఆడాలి. కోపం రెండు ఒకటే నా ఉద్దేశంలో. కోపం అంటే వాళ్ళు ఏమైనా చేస్తుంటే కోపం, కసి అంటే వాళ్ళకన్నా బాగా ఆడాలి అని. పట్టుదల, కసిగా ఆడాలి అంట చెప్పకూడదు, పట్టుదలతో ఆడాలి వాళ్ళ పైన. ఓకే, మంచిది. ఇప్పుడున్న మన రాయపేడి క్రికెట్ ప్లేయర్స్లో నీకు నచ్చిన బౌలర్, సీనియర్ నుంచి జూనియర్ వరకు నీకు నచ్చిన బౌలర్ ఎవరు? ప్రసాద్ అని చెప్పాను. ప్రసాద్. ఓకే, ఇంకెవరు నచ్చలేదా? పురుషోత్తమ బౌలింగ్ అంటే ఇష్టం. మళ్ళీ సెల్వన్ మా టీంలో ఉన్నారు, ఆయన బౌలింగ్ అంటే నాకు ఇష్టం. ఓకే, మీ టీంలో ఓపెనర్గా ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? అది చెప్పలేం కానీ సీక్రెట్ కాబట్టి ఆ రోజు మేము దిగుతాం. అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ముందే ప్లాన్ చేసుకుంటాము కానీ సీక్రెట్ కాబట్టి మేము చెప్పలేము. అన్ని టీంలలో పోల్చుకుంటే మీ టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. శ్రవంత్ కానీ, వెంకటేష్ కానీ, నువ్వు కానీ ఇలా ఉన్నారు. వీళ్ళని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడాలని నీకు అనిపిస్తా ఉంది? అంటే ఈ ముగ్గురు ఆల్రౌండర్ కాబట్టి లైనప్ ఒక్కడు బయటకు వచ్చిన తర్వాత ఒక్కడు వెళ్ళాలి, అలాగా మేము చేసుకుంటాం. బౌలింగ్ కూడా ఫస్ట్లో బౌలింగ్ నేను వేస్తూ అలా ఏదైనా మార్పులు జరగవచ్చు, మా క్యాప్టెన్ వల్ల జరుగుతాయి. ఓకే, చివరి ప్రశ్న. మీరు ఫైనల్కి వెళ్తే మీతో పాటు ఆపోజిట్గా ఏ టీము రావాలని మీరు అనుకుంటున్నారు? విశ్వ వారియర్స్ అయినా లేకపోతే పవర్ హిట్టర్స్ అయినా, వీళ్ళిద్దరు ఎవరో రావాలని కోరుకుంటున్నాను గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ వందనాలు. ఇప్పుడు గణేష్ గారితో ఇంటర్వ్యూ జరిగింది. నెక్స్ట్ టైము ఇంకో లెజెండరీ ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.